రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మెడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితాలను బలపరిచేది, బ్రతికించేది, నడిపించేది. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి మన దైవ సందేశం ధైర్యము తెచ్చుకో. నీ ఆత్మీయ జీవితంలో పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా? ధైర్యం తెచ్చుకో. నీ యొక్క పరిస్థితుల మధ్యలో నిరాశలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. పోరాటాల మధ్యలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. అనారోగ్యం మధ్యలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. ఓటమి స్థితిలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. కృంగిన స్థితిలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. అందరి చేత వెలివేయబడుతున్నావా? ధైర్యం తెచ్చుకో. అపార్థాల మధ్యలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. నీ ఆత్మీయ జీవితంలో అన్యుల చేత, ఆత్మీయుల చేత, కుటుంబం చేత, బంధువుల చేత, సొంత వారి చేత, పాలివారి చేత నీవు తృణీకరించబడుతున్నావా? ధైర్యం తెచ్చుకో. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీ కన్నీలను చూస్తున్నాడు. ప్రభు నిన్ను ఆదరించేవాడు. ప్రభు నీకు సహాయం చేసేవాడు. ప్రభు నీ ఆత్మీయ జీవితంలో మేలు చేసేవాడై ఉన్నాడు. నువ్వు ఏ విషయంలోనైతే కృంగిపోతున్నావో ఆ విషయంలో ప్రభు నీకు జయమివ్వడానికి, సహాయం చేయడానికి, బలపరచడానికి సమర్థుడైన దేవుడు నీతోనే ఉన్నాడు. నీవు వ్యక్తులను చూడకు, పరిస్థితులను చూడకు, వాగ్దానాల వైపు చూచి ధైర్యం తెచ్చుకో. ప్రభు వైపు చూచి ధైర్యం తెచ్చుకో. నీ ప్రార్థన బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని యొక్క ముఖకాంతి వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితులను మార్చే దేవుడు నీతో ఉన్నాడు. నీ పరిస్థితుల మధ్యలో అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ అనారోగ్యాన్ని బట్టి కావచ్చు, ఆత్మీయ స్థితిని బట్టి కావచ్చు, లేదంటే నీకు ఎదురైతున్న సమస్యలను బట్టి కావచ్చు, కృంగిన స్థితిలో నీవున్న ప్రభు ఈ దినాన నీకు ధైర్యమును అనుగ్రహించబోతున్నాడు. నీ కన్నీళ్లకు జవాబివ్వబోతున్నాడు. నీ ఆత్మ జీవితంలో నీ మారాను మధురముగా మార్చబోతున్నాడు. ఆత్మీయులారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కొన్నిసార్లు బలహీనమైనప్పుడు దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చినాడు, బలాన్ని ఇచ్చినాడు, జయాన్ని ఇచ్చినాడు. వారి పరిస్థితుల మధ్యలో గొప్ప గొప్ప కార్యాలను ప్రభువు జరిగించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాటగా ఆత్మీయులారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రయాణంలో మోషే మృతి పొందిన సమయంలో యెహోషువ కృంగిన స్థితిలో ఉండగా, యెహోషువ బలహీనమైపోయినప్పుడు, యెహోషువ ఇక గమ్యానికి చేరలేమని నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, చెదిరిన మనసుతో ఉన్నప్పుడు యెహోషువ దగ్గరికి దేవుని యొక్క సన్నిధి వచ్చి, దేవదూత వచ్చి, దేవుని ప్రత్యక్షతనే నేరుగా వచ్చి దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఏమిటంటే, యెహోషువ ధైర్యం తెచ్చుకోనుము. దేవునికి స్తోత్రం. కృంగినావా? ధైర్యం తెచ్చుకో. నీవు గమ్యానికి నడవలేని స్థితిలో ఉన్నావేమో, నేను నడిపించే దేవుడను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు అడుగుపెట్టు స్థలమును నేను నీకు ఇచ్చదనని యెహోషువను ధైర్యపరిచిన దేవుడు. ఒంటరి స్థితిలో ఉన్న యెహోషువను, కృంగిన స్థితిలో ఉన్న యెహోషువను ధైర్యపరిచాడు. ఇక నేను ముందుకు సాగలేను అన్న పరిస్థితిలో ఉన్న యెహోషువను దేవుడు ధైర్యపరిచాడు. నీ గమ్యము నీకు కనబడని స్థితిలో ఉందా? ధైర్యం తెచ్చుకో. కలలు చెదిరిన స్థితిలో ఉన్నాయా? ధైర్యం తెచ్చుకో. కృంగిన అనుభవంలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో. ఒంటరి స్థితిలో ఏకాకిగా మిగిలిపోయావా? ధైర్యం తెచ్చుకో. యెహోషువ ధైర్యము విడిచి ఆ యొక్క కృంగిన స్థితిలో ఉండగా దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. ఆ ఒక్క మాటను బట్టి యెహోషువ లేచి నిలబడ్డాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు కూడా నిరాశతో ఉన్నావా? నీ ఆత్మీయులను కోల్పోయినావా? అందరికి దూరమైనావా? అందరి చేత తృణీకరించబడుతున్నావా? అందరి చేత ద్వేషించబడుతున్నావా? అందరూ నిన్ను రిజెక్ట్ చేస్తున్నారా? అందరు నిన్ను అపార్థం చేసుకుంటున్నారా? నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోషువ యాత్రలో, కనాను యాత్రలో యెహోషువ ధైర్యమును కోల్పోయినప్పుడు దేవుడే యెహోషువను ధైర్యపరిచినాడు.
యెహోషువ ధైర్యంతో సాగిపోయినాడు. యెహోషువ కాలంలో ఎరికో ఒక గోడలు కూలిపోయినాయి. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. అంతేకాదు యెహోషువ కాలంలో 42 మంది రాజులను యెహోషువ జయించినాడు. ఎంత ధైర్యం ఉంటే శత్రువులను జయించాలి ఆలోచించండి. అన్ని విషయాలలో దేవుడు యెహోషువను ధైర్యపరిచినాడు. యెహోషువ 100/100 నాయకత్వంలో సక్సెస్ అయ్యాడు. అంత సక్సెస్ కావడానికి అతనికి దేవుడిచ్చిన ధైర్యము. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు నేను ఓడిపోతున్నాను, చితికిపోతున్నాను, నేను జారిపోతున్నాను, పడిపోతున్నాను అన్న అభద్రతా భావంతో నీవు ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుంది. నీ భర్త మారబోతున్నాడు, నీ భార్య మారబోతుంది, నీ పిల్లలు దీవించబడబోతున్నారు, నీ పిల్లలకు విడుదల కలగబోతుంది, నీ పిల్లలకు ఉద్యోగాలు కలగబోతున్నాయి. నువ్వు కోల్పోయిన తిరిగి దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. వీటిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ ఆత్మ జీవితంలో పరిస్థితులను చూస్తున్నావు, నీ శత్రువులను చూస్తున్నావు, నీకు ఆపోజిట్ ఉన్న వారిని చూచి నువ్వు కృంగిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావేమో. శత్రువు నీ ఎదుట జయము నొందడు. శత్రువును అనగదొక్కువాడు ఆయనే, శత్రువులపై జయమిచ్చువాడు ఆయనే, శత్రువులను ఆయన నిర్మూలన చేయవాడు. ఈరోజు నీ ఆత్మ జీవితంలో యెహోషువ వలె ఒంటరి స్థితిలో ఉన్నావా? ధైర్యం తెచ్చుకొని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6-7 వచనములో దావీదు పరిస్థితులను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు సిగ్లోగు కాలిపోయిన సమయంలో, తనతో ఉన్న వారు రాళ్లతో దావీదు చంపాలనుకున్న సమయంలో దావీదు కృంగిపోలేదు, నిరాశపడలేదు. దావీదు ఎవరికైతే మేలు చేశాడో ఆ మేలు చేసిన వారే దావీదుకు కీడు చేయడానికి, నీవు చేయబట్టి సిగ్లోకు కాలిపోయింది, మా వారినందరి ఫిలిస్తీన్లు తీసుకొని పోయారు, దీనికి నీవే కారణమని దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు దావీదు నిరాశపడలేదు, కృంగిపోలేదు. దేవుని వైపు చూచి యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నీ పరిస్థితుల మధ్యలో ధైర్యం తెచ్చుకో. నీ మిత్రువులు శత్రువులుగా మారినప్పుడు ధైర్యం తెచ్చుకో. నీ ఆత్మీయులు నీకు దూరమైనప్పుడు ధైర్యం తెచ్చుకో. నీతో ఉండి నీ తిండి తిని, నీతో ఉండి నిన్ను ప్రేమించేవారు, నీతో ఉండి నీ దగ్గర బాగుపడ్డవారు నీ మీదికి రాళ్ళు రువ్వుతున్న సమయంలో ధైర్యం తెచ్చుకో. దావీదు కృంగిపోలే సహోదరి. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు అంటున్నాడు, ఈ పరిస్థితి మధ్యలో యెహోవా నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా బలము నీవే, నా అతిశయం నీవే, నా ఆధారము నీవే, నా తండ్రివి నీవే, నా సహాయము నీవే, నా యొక్క శృంగము నీవే. యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకొని ఏఫోదును ధరించుకొని దేవునికి లోబడి విచారణ చేసినాడు, ప్రార్థన చేసి శత్రువుల మీద జయం పొందుకొని తిరిగి సమస్తమును సమకూర్చుకున్నాడు, 7 అంతలుగా సమకూర్చుకున్నాడు. ఈరోజు అన్ని కోల్పోయినానని కృంగిపోతున్నావా? కోల్పోయిన నీవు ధైర్యం తెచ్చుకో. ఒకవేళ నీ కుటుంబంలో ప్రేమను కోల్పోయావా? ధైర్యం తెచ్చుకో. ఐక్యతను కోల్పోయావా? ధైర్యం తెచ్చుకో. నీ కుటుంబంలో ఆర్థికంగా చితికిపోయావా? ధైర్యం తెచ్చుకో. నీ సొంత వారే నీకు శత్రువులుగా మారిపోయారా? ధైర్యం తెచ్చుకో. దావీదుతో ఉన్న ఆ ప్రజలే రాళ్లతో రువ్వి దావీదును చంపాలని వాళ్ళు కంకణం కట్టుకున్నప్పుడు దావీదు మనుషుల వైపు చూలే, దేవుని వైపు చూచి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ధైర్యం తెచ్చుకొని ప్రభు చెప్తున్నాడు. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఈ వాక్యం ఇస్తుండగా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాక్యం నేను ధైర్యపరిచేది, ఈ వాక్యం నేను బలపరిచేది, ఈ వాక్యం నేను నడిపించేది, ఈ వాక్యం నేను స్థిరపరిచేది, ఈ వాక్యం నీకు బలాన్ని ఇచ్చేది, ఊరటనిచ్చేది, శక్తినిచ్చేది, అభిషేకం ఇచ్చేది, స్వస్థతనిచ్చేది, నిన్ను నడిపించేది ఈ జీవం గల వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోషువ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనంలో అమజ్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు.
అతడు దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి దేవునికి స్తోత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడిన ప్రవచనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు మాట్లాడిన ఆ పిలుపుని బట్టి, మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. అయితే ఇతడు దేవుని బట్టి, ఆయన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు సహోదరి, సహోదరుడా, దేవుని వాక్కులో శక్తి ఉంది, దేవుని వాక్కులో జీవం ఉంది, దేవుని వాక్కులో స్వస్థత ఉంది, దేవుని వాక్కులో విడుదలుంది, దేవుని వాక్కులో అద్భుతం ఉంది, దేవుని వాక్యంలో సూచక క్రియలున్నాయి. వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు నీవు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా, ఎలాంటి నిరాశలో నీవున్నా ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. మరలా ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితులు మారాయి అని నువ్వు అనుకుంటున్నావు. నీ పరిస్థితులను మార్చే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను హెచ్చించే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను దీవించే దేవుడు నీతో ఉన్నాడు. నీ చేయి పట్టుకున్న దేవుడు నీతో ఉన్నాడు. ఏ విషయంలో నిరాశపడకు, ఏ విషయంలో కృంగిపోకు, ధైర్యం తెచ్చుకో. యెహోషువ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా, అమధ్య యెహోవా వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టుగా నీవు, నేను దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో జీవం ఉంది, ఆయన నామంలో బలం ఉంది, ఆయన నామంలో జయముంది. ఆ జయమును, ఆ బలాన్ని ఇచ్చే యెహోవా నామాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు ఫిలిస్తీయులు దావీదుకు అడ్డుగా ఉన్న, గొల్యాతు లాంటి వారు దావీదుకు అడ్డుగా ఉన్న యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎన్నో పోరాటాలు దావీదు జీవితంలో వచ్చిన దావీదు ఏ రోజు కృంగిపోలేదు. నీ ఆత్మ జీవితంలో ధైర్యం తెచ్చుకోమని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే 4వ విషయాన్ని వినండి సహోదరి, సహోదరుడా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో దానియేలు ప్రార్థన జీవితాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దానియేలుకు ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనాయి. దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడు, దేవుని ఆత్మ గలవాడు, బహు సౌందర్యం గలవాడు, లోపము లేనివాడు, దర్శనాలు చూచేవాడు, దర్శన భావాలను చెప్పేవాడు, ఆత్మీయ లోతులో ఉన్నవాడు, గొప్ప ప్రార్థన యోధునిగా ఉన్నవాడు, యెరూషలేము వైపు చేతులెత్తి ముమ్మారు మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసే దానియేలు జీవితంలో ఒక భయంకరమైన వ్యతిరేకమైన పోరాటం ఎదురైంది. ఆయన ప్రార్థన జీవితాన్ని అడ్డగించడానికి కుయుక్తితో కొందరు వ్యక్తులు రాజుతో మాట్లాడి, ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థించద్దని ఒక శాసనాన్ని అమలు చేసినాడు రాజు. అయితే దానియేలు మాత్రం దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించినాడు, చక్కగా ప్రార్థించినాడు. ఆ యొక్క జీవం గల దేవునికి ప్రార్థించినాడు. అయితే ఆత్మీయులారా, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి కాబట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి దానియేలు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మ ద్వారా ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువే చెప్తున్నాడు, దత్తపుత్రాత్మను నేను నీకు అనుగ్రహించి ఉన్నానన్నాడు. అయితే ఆత్మ చేత నడిపించబడుతున్న నీవు ఆత్మతో పాడాలి, ఆత్మలో ప్రార్థించాలి, ఆత్మలో పరిగెత్తాలి, ఆత్మలో దర్శనాలు చూడాలి, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపేయాలి, ఆత్మ ద్వారా విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 4వది, దానియేలు దేవుని ఆత్మతో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ తనకు ధైర్యాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పిరికితనం గల ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్రాత్మను పొందుకున్నావు. జీవం గల ఆత్మ నీలో ఉన్నది, సమభూమి గల స్థలములో నిలబెట్టే ఆత్మ నీలో ఉన్నది, ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో విజ్ఞాపన చేసే ఆత్మ నీలో ఉన్నది. ఆ యేసయ్య ఆత్మ, ప్రభువు ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ నీలో నివసిస్తుంది. కాబట్టి ఆ ఆత్మను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆ ఆత్మను బట్టి నువ్వు బలం తెచ్చుకో, ఆ ఆత్మను బట్టి నువ్వు సాగిపోవాలి. దానియేలు ఆగిపోలే, దానియేలు సాగిపోయాడు. దానియేలు సింహాల బోన్లో విసిరేశారు, ఆయన ధైర్యమును విడువలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దానియేలు సింహాల బోనులో పడిన దేవదూత దానియేలుతో ఉన్నది. దేవుని హస్తము దానియేలుకు తోడుగా ఉంది.
ధైర్యంగా ఉన్నాడు. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో అలలు కెరటాలు నీ కుటుంబం మీదకి రేగుతున్నప్పుడు నీ దోణి మునుగుతున్న పరిస్థితిలో ఉన్నదేమో, ధైర్యం తెచ్చుకో. ప్రభా నాకు ధైర్యం దయచే ప్రభా, నన్ను బలపరుచు ప్రభా, నేను కృంగిన స్థితిలో ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తు నాయన. బలహీనంగా ఉన్నానయ్యా, నన్ను లేవనెత్తు నాయన. రోగగ్రస్తమైన స్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తు ప్రభా. ఆర్థికంగా చితికిపోయినాను, నన్ను లేవనెత్తు ప్రభా. కన్నీళ్లతో ఉన్నాను, నన్ను లేవనెత్తు ప్రభా. ఏకాకిగా ఉన్నాను, నన్ను లేవనెత్తు ప్రభా. నా ఆత్మీయ జీవితము నాయనా బహు భయంకరంగా పాడైపోయింది, వ్యసనాలకు బానిసనయ్యాను, నన్ను లేవనెత్తు ప్రభా. ఆ పాపానికి శాపానికి అడక్ట్ అయిపోయాను. ఆ యొక్క పాప బంధకములో ఉన్న నాకు విడుదల దయచేయి ప్రభా. మంచి రోజులు దయచేయి ప్రభా. నన్ను బలపరచు ప్రభా. నీ ప్రభు వైపు చూడు, ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ కుటుంబం మారబోతుంది, నీ పిల్లలు మారబోతున్నారు, నీ జీవితం మారబోతుంది, నీ మనసు మారబోతుంది, హృదయం మారబోతుంది, నీ నడక మారబోతుంది, నీ తలంపులు మారబోతున్నాయి, నీ చూపులు మారబోతున్నాయి. నీ సమస్తములో నూతనమైన కార్యము పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశ పడుతున్నావు? ఈ రోజున యోబు అన్నాడే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. నీ భక్తిలోనే శక్తి దాచబడినది. భక్తి ఉన్నది కాబట్టి ధైర్యం తెచ్చుకో. అయితే నీ భక్తి బలహీనమైపోయిందా? నీ భక్తి చల్లారిపోయిందా? నీ భక్తి ఆరిపోయిందా? నీ భక్తి అడగంటిపోయిందా? నీ భక్తికి నా ప్రభు శక్తినిచ్చునుగాక. ఎన్నో శ్రమలు దావీదు చుట్టూన్న, యోబు చుట్టూన్న. యోబు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం కలుగజేస్తుంది కదా అన్నాడు. అన్ని పరిస్థితుల మధ్యలో యోబు ధైర్యంగా బ్రతికినాడు. ఈ రోజున లోకము రాళ్లతో నిన్ను కొడుతున్నా, లోకము అనే మాటలతో నువ్వు నిరాశ పడుతున్నావేమో, అయితే ధైర్యం తెచ్చుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నీ కన్నీళ్లు తుడవబడే రోజు ఈ రోజు. నీ తల పైకెత్తబడే రోజు ఈ రోజు. నీ జీవితంలో చీకటి రోజులు పోతున్నాయి, వెలుగు దినాలు రాబోతున్నాయి. అయ్యో ప్రభు, ఇంకెప్పుడా నిన్ను అనుకోవచ్చు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ మారా దినాలు మరుగైపోతున్నాయి, మధురకరమైన దినాలు రాబోతున్నాయి. నిరాశలో నుండి రా బయటికి, బలహీనమైన స్థితిలో నుండి రా బయటికి. కాదు, జరగదు, లేదు, పోదు, నిజమా, నమ్మల్లా, జరుగుతుందా, అద్భుతమని ప్రశ్నార్థకంగా నీ జీవితంలో ఒక మేలు చూడబోతున్నావు, ఒక అద్భుతం చూడబోతున్నావు, ఒక కార్యము జరగబోతున్నది. సహోదరుడా, సహోదరి, 5వ విషయాన్ని చూస్తే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22లో ఆమె చాలా సంకటపడ్డది. మనుషులను ఆశ్రయించింది, డాక్టర్లను ఆశ్రయించింది, బంధువులను ఆశ్రయించింది, బలాన్ని కోల్పోయింది, రక్తాన్ని కోల్పోయింది, శక్తిని కోల్పోయింది, సమస్తం కోల్పోయింది. చాలా సంకటపడ్డది. మంచి రోజులు రావనుకున్నది. కానీ యేసు ప్రభు యాయిరు ఇంటికి వెళుతుండగా ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ తన ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. విశ్వాసంతో లేచింది, నిలబడ్డది, నడుచుకుంటూ వచ్చి ప్రజలందరినీ దాటుకుంటూ వెళ్లి నజరేయుడైన యేసయ్య వస్త్రాన్ని ముట్టుకున్నది. హల్లెలూయా! అది యాజక వస్త్రం, పరిశుద్ధ వస్త్రము, అది నీతి గల వస్త్రం, భక్తి గల వస్త్రమును ఆమె ఎప్పుడైతే తాకిందో అభిషేక వస్త్రము ద్వారా స్వస్థత పొందుకుంది. ఆమె గడగడ వణుకుతుంది. ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరు తాకినారని. పేతురు అంటున్నాడు, అయ్యా నేను తాకానని. కానీ ఆ తల్లి భయపడుతుండగా ఆమె అంది, అయ్యా నేను నిన్ను తాకినాను అన్నది. నేను రక్తస్రావం కలిగిన రోగిని, నేను ఒక రోగముతో వచ్చానయ్యా. నేను పాపమైన రోగములో, శాపకరమైన రోగంలో నీ దగ్గరకు వచ్చి నేను తాకినానయ్యా. తాకగానే నాకు స్వస్థత కలిగింది. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, సహోదరుడా, ఏ రోగముతో నీవున్నా, పాప రోగమా, శాప రోగమా, ఏ రోగముతో నీవున్నా, ఆ రోగములో నుండి ఈ రోజు నీకు విడుదల కలగబోతున్నది. నీ మనసులో విడుదల, నీ హృదయంలో విడుదల కలగబోతున్నది. నువ్వు ఏ పాపములో ఉన్నావు, ఏ బంధకములో ఉన్నావు, ఏ చీకటిలో ఉన్నావు, ఏ రోగముతో ఉన్నావు, ఏ వ్యసనముతో ఉన్నావు, ఏ క్రూరత్వంలో ఉన్నావు, నువ్వు ఎంత నటనతో ఉన్నా, నీ మనసులో ఈ రోజు స్వస్థత కలగబోతుంది. నీ హృదయంలో స్వస్థత కలగబోతుంది. నీ శరీరానికి స్వస్థత కలగబోతుంది. నువ్వు టీబీ పేషెంట్వా, ఎయిడ్స్ పేషెంట్వా, నువ్వు పక్షవాత రోగంతో ఉన్నావా, రక్తస్రావంతో ఉన్నావా, లేదా నీ ఆత్మ జీవితంలో థైరాయిడ్ తో, షుగర్ తో, బీపీతో, నరాల బలహీనత చేత, పీసీఓడి ప్రాబ్లం చేత, నువ్వు ఏ బలహీనమైన రోగముతో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా, ఈ రోజే నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు.
స్వస్థత పొందుకోమని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో యేసు నామములో నీకు స్వస్థత, నీ తలనొప్పి నుండి స్వస్థత, నీ బలహీనత నుంచి స్వస్థత, ఆత్మీయ రోగం నుండి స్వస్థత, పాపములో నుండి నీకు విడుదల స్వస్థత కలగబోతుంది. ఆమెతో అన్నాడు, నా కుమారి ధైర్యం తెచ్చుకో అన్నాడు. ఇక ధైర్యం వచ్చేసింది. ఇక నన్ను ఎవరు కొట్టరు, నేను బాగుపడ్డాను, నా ప్రభువే నన్ను ధైర్యం తెచ్చుకోమన్నాడు. కుమారి ధైర్యం తెచ్చుకో అన్నాడు. ఆత్మీయులారా గమనించండి, ఒక రోగికి ధైర్యాన్ని ఇచ్చినాడు, ఒక బలహీనురాలకు ధైర్యాన్ని ఇచ్చినాడు, యెహోషువకు ధైర్యాన్ని ఇచ్చినాడు, దావీదుకు ధైర్యాన్ని ఇచ్చినాడు, అమజ్జేకు ధైర్యాన్ని ఇచ్చినాడు, దానియేలుకు ధైర్యాన్ని ఇచ్చినాడు. ఈ 12 సంవత్సరాల రోగిని కూడా ధైర్యం తెచ్చుకో బిడ్డ అన్నగానే చక్కగా ధైర్యం తెచ్చుకుంది. నీ ఆత్మీయ జీవితంలో ఏ రోగమైతే నిన్ను వేధిస్తుందో ఆ రోగంలో నుండి నీకు విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. ధైర్యం తెచ్చుకో, ప్రభు వైపు చూడు, దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో పక్షవాతం కలిగిన రోగి ఒక ఇంటికి యేసు ప్రభు వచ్చాడని విన్నప్పుడు ఆ కపెర్నహూముకు 4 వ్యక్తులు మోసుకొని వచ్చి ఆ ఇంటి పైకప్పు ఎక్కి అక్కడి నుంచి హోల్ చేసి రంగం చేసి ఆ మంచాన్ని దింపినప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూచి ఏమనంటే, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు మన్నించబడ్డాయి, నేను నీ పాపములను క్షమిస్తున్నానని చెప్పి నీ మంచం ఎత్తుకోమన్నాడు. అప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమాపణ పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు. ధైర్యం తెచ్చుకో అని ఒక మాట అనగానే అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మీయులారా గమనించండి, పక్షవాత రోగంతో చచ్చుబడిన వారికి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు, రోగగ్రస్తురాలకు ధైర్యం ఇచ్చిన దేవుడు, విడువబడి ఒంటరి స్థితిలో ఉన్న యెహోషువకు ధైర్యం ఇచ్చిన దేవుడు, కాలిపోయిన పరిస్థితుల మధ్యలో దావీదుకు ధైర్యం ఇచ్చిన దేవుడు, శాసనాల మధ్యలో దానియేలుకు ధైర్యం ఇచ్చిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి నిరాశలో ఉన్నా, ఎలాంటి కృంగిన స్థితిలో ఉన్నా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో, ఆయన వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ ఆత్మీయ జీవితంలో దేవుని కృపను కోరుకుంటూ ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పక్షవాత రోగి ధైర్యం తెచ్చుకున్నాడు, పరుపెత్తుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆత్మీయులారా, ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ధైర్యం కోల్పోతున్నావా? ధైర్యం సరిపోతలేదా? ధైర్యం తెచ్చుకో. దేవుడే ఈరోజు నీ విరిగిన హృదయానికి ధైర్యం ఇచ్చును గాక, అద్భుతం జరుగును గాక. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 3వ వచనంలో 7వ విషయాన్ని చూస్తే 18వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తులు దేవుని ప్రభు నామమును బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. శ్రమలలో ధైర్యం తెచ్చుకోవాలి, పోరాటాలలో ధైర్యం తెచ్చుకున్నారు, మరణపు అంచుల్లో ఉండగా ధైర్యం తెచ్చుకున్నారు, వాళ్ళు కొట్టబడుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు, భయంకరమైన హింసకు గురైతున్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. శరీరానికే మాకు శ్రమ, కానీ మా ఆత్మకు శ్రమ కాదు. ప్రభు పక్షాన మేము పోరాడుతున్నాం. ఈ పోరాటాలలో, ఆ సువార్త పరిచర్యలో ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు, మరణపు అంచుల వరకు అపోస్తులకు వచ్చిన యెహోవా దేవుని నామాన్ని బట్టి, ప్రభువు నామమును బట్టి మేము ధైర్యముగా బోధిస్తున్నాము అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే డూ ఆర్ డై, ఉంటే ఉంటాం, పోతే పోతాం. అయినా గాని మేము పిరికి వారంగా బ్రతకం, మేము ధైర్యంతో బ్రతుకుతాం. మా ప్రభు మా కోసం మరణించినాడు, తిరిగి లేచినాడు, ఆరోహణమైనాడు, మరలా రాబోతున్నాడు. ఆయన జనన మరణ పునరుత్థానముకు మేము సాక్షులం కాబట్టి మేము ధైర్యముగా బోధిస్తామని చెప్పినారు. హల్లెలూయా. ఒకవైపు రాళ్లతో రువ్వుతున్న ధైర్యం కలిగి బ్రతికినారు. శ్రమల కొలిమిలో ధైర్యంగా బ్రతుకు, కొట్టబడుతున్నప్పుడు ధైర్యంగా బ్రతుకు, నిరాశ కలిగిన హృదయంలో నీవు ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సువార్త బోధ నిమిత్తమై ధైర్యం తెచ్చుకున్నారు. 1 తెస్సలోనిక పత్రిక 2:2లో సువార్త పక్షముగా బోధించుటలో ధైర్యం తెచ్చుకున్నారు. వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనాయి, దేవుని బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఆయన ప్రభు నామమును బట్టి ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటించినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిరాశ పడుతూ బ్రతుకుతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. నీవు ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున ప్రభు నామమును బట్టి ఆయన స్వార్థ పక్షమున నిలబడడానికి, ఒక సాక్షిగా బ్రతకడానికి ధైర్యం తెచ్చుకో. నీ సాక్ష్యంను సమాధి చేస్తున్నావు. నీ సాక్ష్యం ప్రకాశించాలి. నీ సాక్ష్యం ఒక దీపం వలె ఉండాలి. నీ సాక్ష్యం ప్రజలను ప్రభావితం చేయాలి. నీ సాక్ష్యం ప్రజలను మన్నించాలి. ఇక్కడ పేతురు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఒకవేళ అధైర్యపడుతూ పిరికి బ్రతుకుతున్నావేమో, రోగాన్ని చూసి పిరికితనం, ఆర్థిక సమస్యను చూసి పిరికితనం, అంతేకాదు పరిస్థితులను చూసి పిరికి వ్యక్తిగా మారిపోయినావేమో, ఈరోజు ధైర్యం తెచ్చుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, చివరిగా ఒక మాట, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28లో ప్రభువు రాకడకు మనము ధైర్యం తెచ్చుకొని కనిపెడదాం. ప్రభు రాకడ ఉంది, సిగ్గుపడద్దు. మనం ధైర్యం తెచ్చుకొని బ్రతుకుదాం. ఆయన రాకడలో మనం ఎత్తబడుటకు ప్రభు వైపు చూద్దాం. అంతేకాదు చివరిగా ఒక మాట ఏమిటంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనంలో బర్తలోమయి అనే ఒక గుడ్డివాడు అపవిత్రుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అతడు దావీదు కుమారుడు, నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేసినారు. యేసు ప్రభు తన దాటేసి వెళ్ళిపోయినాడు. అనేక ప్రజలు ఊరుకుండమని వారిని గద్దించినారు, కోపగించినారు. కానీ వాడు మరి బిగ్గరగా కేకలు వేసినాడు. ఆటంకాల మధ్యలో ఆత్మీయత చూపినాడు. ఆటంకాల మధ్యలో కేకలు వేస్తున్నాడు. ప్రభు ఈ రోజు దాటిపోతే నా జీవితం శూన్యమైపోతుంది, ఇక నేను గుడ్డివాడిగా బ్రతకాలి, ఈ అవకాశం పోతే రాదని ఆసక్తి కలిగిన వ్యక్తిగా, ఆశ కలిగిన వ్యక్తిగా, ఆత్మీయత కలిగిన వ్యక్తిగా, ఆత్మలో బలం కలిగిన వ్యక్తిగా చాలా గట్టిగా కేకలు వేస్తున్నారు. సిగ్గుపడలేదండి, ఈ రోజు నా జీవితంలో ఒక అద్భుతం జరగాలని కేకలు వేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఊరుకోమన్నారు, గద్దించినారు. అతడు ఊరుకోలేదు. నీ ఆత్మ జీవితంలో ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, కులం అడ్డం వచ్చినా, నీ బంధువులు అడ్డం వచ్చినా, నీ బలగం అడ్డం వచ్చినా, నీ గ్రామం అడ్డం వచ్చినా, నీ ఆత్మీయులు అడ్డం వచ్చినా, అన్యులు అడ్డగించినా, నీ స్నేహితులు అడ్డగించినా, నీ తోటి వారు అడ్డగించినా, నీ కుటుంబం అడ్డగించినా, నిన్ను కన్నవారు అడ్డగించిన, కట్టుకున్నవారు అడ్డగించినా, నువ్వు బలహీన పరచబడద్దు, నువ్వు బలముతో నిలబడాలి. అతడు మరి బిగ్గరగా కేకలు వేగా యేసు విని నిలిచి అతని పిలువండి అని చెప్పినారు. అయితే ఈ శిష్యులు అతని దగ్గరికి వెళ్ళి, ధైర్యం తెచ్చుకో, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ పరిస్థితి మారబోతుంది, ధైర్యం తెచ్చుకో. నీ కళ్ళు తెరవబడుతున్నాయి, ధైర్యం తెచ్చుకో. నీ స్థితి మారుతుంది, ధైర్యం తెచ్చుకో. నువ్వు స్వస్థత పొందబోతున్నావు, ధైర్యం తెచ్చుకో. నువ్వు దీవెన పొందుతున్నావు, ధైర్యం తెచ్చుకో. నువ్వు లేచి నడవబోతున్నావు, ధైర్యం తెచ్చుకో. ఈ రోజు శుభం కలగబోతుంది, ధైర్యం తెచ్చుకో. నీ మనవి దేవుడు విన్నాడు, ధైర్యం తెచ్చుకో. నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఈ రోజు నీ చరిత్ర మారబోతుంది, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, ధైర్యం తెచ్చుకో. సహోదరుడా, నీ జీవితంలో ఇది అద్భుత గడియ, ధైర్యం తెచ్చుకో. లేచి నిలబడుమని అతన్ని బలపరచగా అతడు దిగ్గున లేచి తన వస్త్రమును, బట్టను పారవేసి, పాపాన్ని పారవేసి, కోరికలను పారవేసి, ఆ చెడు కార్యాలను పారవేసి, అతని దగ్గర గంటను పారవేసి, అతని దగ్గర సమస్తమైన ఆ పనికిరాని పారవేసి దిగ్గున లేచి నిలబడి నా ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. ప్రభు దగ్గరికి వెళుతున్నప్పుడు అతడు ఎంత సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆలోచించాడు. ఆ సేవకులు అతను తీసుకొని వెళ్తున్నారు. ఈ రోజు నీ కళ్ళు తెరవబడుతున్నాయి, ధైర్యం తెచ్చుకో. నీ కేకకు ప్రతిఫలం దొరికింది, ధైర్యం తెచ్చుకో సహోదరుడాని అతని బలపరచగా అతడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు అన్నాడు, నా కుమారుడా, నీ విశ్వాసం గొప్పది, నీ కేక నేను విన్నాను. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అన్నావు. నీకు చరిత్ర తెలిసి ఉన్నది, నేను దావీదు కుమారుని తెలిసి ఉన్నది, మా తరతరాలు నీకు తెలిసే ఉన్నాయి. ఇంత ఆత్మీయత నీలో ఉంది అని చెప్పి, నా కుమారుడా, నీ విశ్వాసాన్ని స్వస్థపరచును అని చెప్పి అతనికి చూపును అనుగ్రహించినాడు. అతని కళ్ళు తెరవబడ్డాయి, అతని మనసు తెరవబడ్డది, అతని హృదయం తెరవబడ్డది, అతని జీవితం తెరవబడ్డది. అతడు యేసు ప్రభుని చూచినాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయారా, ఈ రోజు ధైర్యం తెచ్చుకో. ఆత్మీయ గుడ్డితనములున్నా, ఆత్మీయ మూగతనములున్నా, ఆత్మీయంగా పడి పరిస్థితులున్నా, ఆత్మీయంగా పాపములున్నా, ఆత్మీయంగా దూరస్తునిగా ఉన్నా, ఈ రోజు ధైర్యం తెచ్చుకో. నీ స్థితి మారబోతుంది, నీ పరిస్థితి మారబోతుంది. యేసు ప్రభుని చూచినాడు, యేసు వెంట వెళ్ళాను అని ఉంది. లోకాన్ని మర్చిపోయాడు, లోక ఆశలు మర్చిపోయాడు, అడుక్కున్న స్థితిని మర్చిపోయాడు. అంత పాత జీవితాన్ని మర్చిపోయి దేవుని బట్టి జీవిస్తూ యేసు ప్రభుతో వెంట వెళ్ళాను అని ఉంది. హల్లెలూయా. ఈ రోజున ధైర్యం తెచ్చుకో, బ్రతుకు. ధైర్యాన్ని కోల్పోకని దేవుడు నీతో మాట్లాడినాడు.
12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ధైర్యం తెచ్చుకుంది. యెహోషువ ధైర్యం తెచ్చుకున్నాడు. దానియేలు ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. అమజ్యా ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ గుడ్డి భిక్షకుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మీయంగా పక్షవాత కలిగిన రోగి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజు నువ్వెందుకు ధైర్యంగా బ్రతకలేకపోతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు నిరాశపడుతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు బలహీనమవుతున్నావు? ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యమైన ప్రతి బిడ్డలో నూతన కార్యం జరుగునుగాక. ధైర్యంగా బ్రతుకుదురుగాక. కీడు తొలగిపోనుగాక. కృపాక్షేమాలు తోడుగుంచుమని ఈ వాక్యం ద్వారా వారి హృదయాలను బలపరచుమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నీతో మాట్లాడినాడు. ధైర్యం తెచ్చుకో. ధైర్యంగా బ్రతుకు. దేవుడు నిన్ను అభిషేకించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.